లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. మహిళా ఆత్మహత్య. ఖమ్మంలో అయ్యప్ప ఆలయంలో పనిచేసే సాయి ప్రసన్నకు ఇటీవల ఖమ్మంకు చెందిన యువకుడితో నిశ్చితార్థమైంది. మధ్యాహ్నం వరకు గుడిలో పనిచేసిన ఆమె తల్లి ఉండే షాప్ వద్దకు వెళ్లాక ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. అధిక రాబడి బాటలో ఆర్టీసీ కార్గో. ఏపీలో 2022 సంవత్సరంలో 122.33 కోట్ల రాబడిని సాధించింది. డోర్ డెలివరీ సేవలు ఆర్టీసీ ప్రవేశపెట్టడంతో ఆదాయం మరింత పెరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం. తన తల్లి హీరాబెన్ తుదిశ్వాస విడిచినట్టు ప్రధాని మోడీ ట్విట్టర్లో వెల్లడించారు. మైనర్ బాలిక రేప్. ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష. విశాఖ జిల్లా పెద్ద కంచాడ ప్రాంతానికి చెందిన 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను మహిళా న్యాయస్థానం ఒక్కొక్కరికి జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది. ప్రజారోగ్యంతో చెలగాటం. చేపలకు మేతగా కుళ్ళిన కోళ్లు. తెలంగాణ విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో 5 రూపాయల చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకదారులకు 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి సిబిఎస్ఈ పరీక్షలు. సిబిఎస్ఈ 10-12 క్లాసెస్ పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్ ను గురువారం విడుదల చేసింది. విషం తాగుతూ సెల్ఫీ వీడియో. చిలమత్తూరు. తమ పార్టీ నాయకులు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వైసీపీకి చెందిన ఓ కార్యకర్త సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ కొలువులు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితం కోర్సు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రతి సంవత్సరం 20,000 మంది ఇంటర్ విద్యార్థులను హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థ ఉద్యోగాల్లోకి తీసుకోనుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 31న సైబరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు సైబరాబాద్ పరిధిలోని అన్ని ఫ్లైఓవర్స్ ను మూసివేసినట్లు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు యూనిఫామ్ తప్పనిసరి అని, డ్రంక్ అండ్ డ్రైవర్లు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 31 వైన్ షాపులు, బార్లపై కీలక నిర్ణయం. టీఎస్ లో కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు కొనసాగించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3D మోసం మనస్తాపంతో యువతి ఆత్మహత్య. శంషాబాద్ లో సిబిఎస్ విద్యార్థిని పూజితతో సన్నిహితంగా ఉంటున్న డాక్టర్ మొహమ్మద్ అలీ వివాహమై భార్య ఉండగానే తనను ఇష్టపడ్డాడని తెలియడంతో మనస్తాపానికి గురై అద్దె ఇంట్లోనే కిటికీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. మూగజీవులపై పైశాచికత్వం. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో 2 కుక్క పిల్లలను చంపినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పార్కు వద్ద చెట్టుకు వేలాడుతున్న కుక్క పిల్లల చిత్రాల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి బెయిల్ కు రిప్లై ఇచ్చిన రాష్ట్రపతి భవన్. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తె శ్రీవిద్యారెడ్డి తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్న అంశాన్ని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ద్రౌపది ముర్ము ప్రభుత్వాన్ని ఆదేశించారు. బైక్ పై జంట విన్యాసాలు. కేసు నమోదు చేసిన పోలీసులు విశాఖపట్నంలో కాలేజీ యూనిఫామ్ లో ఉన్న యువతి మోటార్ సైకిల్ ట్యాంకర్ పై కూర్చొని బైక్ నడుపుతున్న వ్యక్తిని కౌగిలించుకున్న వీడియో వైరల్ కావడంతో ఆ జంటను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. 2 కూతులతో సహా తల్లి సజీవ దహనం. ఇంట్లో తరచూ ఘర్షణలు. దాంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన ఓ మహిళ తనతో పాటు 2 కూతులపై కిరోసిన్ పోసి నిప్పటించుకుని సజీవ దహనమైంది. ఎయిర్టెల్ యూజర్లకు 50 GB డేటా ఫ్రీ. ఎయిర్టెల్ కంపెనీ కొత్త ఏడాదిని పురస్కరించుకొని వింగ్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు 5 GB డేటా నుంచి 50 GB డేటాను ఆఫర్ను అందిస్తోంది. యాదాద్రి భక్తులకు అలర్ట్. నేను అర్జిత సేవలు బ్రేక్ దర్శనాలు రద్దు. యాదాద్రిలో ఇవాళ లక్ష్మీనరసింహస్వామి వారి అర్జిత సేవలు బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రభాస్ బాలయ్య అన్స్టాపబుల్ ఎపిసోడ్. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు. అధికారిక ప్రసారానికి ముందే ప్రభాస్ ఎపిసోడ్ వీడియో బైట్స్ బయటకు వచ్చాయి. దీంతో ఇతర మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న లింకులు, వీడియోలు తొలగించాలని టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు ఇంటర్నెట్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం. 5 మృతి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో ఏడాది పాటు రేషన్ బియ్యం ఫ్రీ. యూనిట్కి 5 కిలోలు కేటాయించిన కేంద్రం. దీంతో జనవరి నుంచి కూడా ఉచితంగానే రేషన్ బియ్యం పంపిణీ కానున్నాయి. కేంద్రం కోటాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి ఉచితంగా పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి ట్రేడింగ్ సెషన్ లాభాలతో ప్రారంభం. ఉదయం 9:33 సమయంలో సెనెక్స్ 157 పాయింట్ల లాభంతో 61,291 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 47 పాయింట్ల వద్ద లాభపడి 18,238 వద్ద కొనసాగుతోంది. స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.